praise God for this morning. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. I was really thrilled to hear the testimony of our dear brother. ఆ యొక్క సహోదరు ఇచ్చినటువంటి ఈ సాక్ష్యాన్ని వింటూ ఉన్నప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యచకుతున్నాను. I could only say that this is the condition of our people in India. నేను ఒకే ఒక మాట అయితే చెప్పగలను, అదేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క ప్రజల యొక్క దయనీయ స్థితి ఇది. దానికి ఒక మచ్చుకు ఒక He very beautifully explained how the magicians and the people are trying to exploit the innocent devotees. ఇదే మనం ఎంతో భక్తి కలిగి అమాయకంగా ఉన్నటువంటి ప్రజల్ని ఈ యొక్క మాంత్రికులు తాంత్రికులు ఏ విధంగా వాళ్ళని దోచుకుంటూ ఉన్నారో చాలా చక్కగా సహోదరులు వివరించారు. More than 80% of our people in India are in such a condition. His testimony will make us to realize the responsibility more, so that, as he very rightly said, that we all should open our mouth and tell the truth. నిజంగా ఆ యొక్క సాక్ష్యాన్ని మనకు వింటా ఉన్నప్పుడు 80% పైగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది, తర్వాత దాని పట్ల మన యొక్క ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది ఒకసారి ఆలోచించడానికి మనని ప్రోత్సహిస్తూ ఉంది. నిజంగా ఆయన చెప్పినట్లుగా మనము ప్రతి చోట మనము నోరు తెరిచి సువార్తను సాక్ష్యాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. I just want to give a briefly about my testimony. నా యొక్క సాక్ష్యాన్ని కూడా నేను మీకు చాలా క్లుప్తంగా వివరిస్తాను. And also I will share few things from God's word. దేవుని యొక్క వాక్యంలో నుంచి మీకు కొద్ది మాటలు వివరిస్తాను. Now I accepted the Lord Jesus Christ while I was 15 years old. 15 సంవత్సరాల వయసులో నేను యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించాను. In a meeting like this where the Lord's message was given, what shall a man profiteth if he gains the whole world but loseth his own soul? ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకునేలా వానికి ఏమి ప్రయోజనము అనేటువంటి వాక్యం మీద ఈ విధంగా ఒక మీటింగ్ లో వర్తమానం ఇస్తా ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని విని నేను రక్షించబడాను. So I gave my life to the Lord. నా జీవితాన్ని నేను ప్రభువుకు ఇచ్చాను. And I started witnessing about the Lord Jesus Christ to my friends. నా స్నేహితులకి యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించాను. I started keeping Jesus first in my life. నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని అన్నిటికంటే ముందుగా పెట్టడము ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకున్నాను. And the Lord enabled me to pass in first class in +2. +2లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి దేవుడు సహాయం చేశారు. And the Lord enabled me to take me to an engineering college. ఇంజనీరింగ్ చదవడానికి దేవుడు సహాయం చేశారు. And wherein some few students, about 2 or 3 students, under the leadership of Brother Stanley, they were gathering and praying. అక్కడ సహోదరు స్టాన్లీ గారి యొక్క నాయకత్వంలో ఆ కాలేజీలో 2-3 అక్కడ కలిసి ప్రార్థన చేస్తూ ఉండేవారు. I also joined in the prayer fellowship. ఆ యొక్క ప్రేయర్ సహవాసంలో ప్రార్థన సహవాసంలో నేను కూడా కలిసాను. Every day we used to pray in the jungles. ఆ యొక్క అడవి ప్రాంతాల్లో అడవిలోకి వెళ్ళి మేము ప్రతి రోజు ప్రార్థన చేస్తూ ఉండేవారు. From 6 o'clock to 7:30. సో సాయంత్రం 6 o'clock in the evening to 7:30. సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు ప్రార్థన చేసేవారు. And in the night from 10 p.m. to 12 p.m. every day we used to pray that the Lord may save our country, India. ప్రతిరోజు సాయంత్రము రాత్రి 10 గంటల నుంచి 11:30 వరకు కూడా భారతదేశం రక్షించబడాలని దేశం కోసం ప్రార్థన చేసేవారు. We have a very big family. మాది చాలా పెద్ద కుటుంబం. And we have 9 children to my father and mother. నా యొక్క తల్లిదండ్రులకు మేము 9 మంది పిల్లలము. I was the 7th child to my parents. నా యొక్క తల్లిదండ్రులకు నేను 7వ సంతానము. So I was coming from a very poor background. నేను చాలా పేదరికమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చాను. So during those days in 1960s, my father used to give me 5 rupees to wash the clothes. ఆ యొక్క దినాల్లోనే ఆ యొక్క 1960 సంవత్సరం ఆ దినాల్లో మా నాన్నగారు నాకు 5 రూపాయలు ఇచ్చేవారు ఆ యొక్క బట్టలు అవన్నీ ఉతుక్కోవడానికి. I used to save some money. నేను కొంచెం డబ్బులు నేను సేవ్ చేసుకునేవాడిని. స్టాన్లీ గారు he also used to bring some money. ఆయన కొంత ఆ యొక్క డబ్బును తీసుకొచ్చేవారు. Now we used to purchase bread. ఆ యొక్క రొట్టెలను మేము రొట్టెలను కొనేవాళ్ళము. And once in a week, in every Wednesday, we used to meet the lepers and give them bread and also tell them the gospel. సో ప్రతి బుధవారం మేము ఆ విధంగా కలుసుకొని ఆ యొక్క రొట్టెలను కొనుక్కొని వెళ్ళి ఆ యొక్క కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క రొట్టెలను వారికి ఇచ్చి సువార్త చెప్పేవాళ్ళం. Several lepers, they are healed of the leprosy. ఆ యొక్క అనేక మంది కుష్ఠరోగులు కూడా ఆ యొక్క కుష్ఠరోగం నుంచి వాళ్ళు స్వస్థపరచబడ్డారు. They accepted the Lord Jesus Christ. వారు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారు. And they also took water baptism. ఆ తర్వాత వారు బాప్తిసం కూడా తీసుకున్నారు. So you may think that what an young man can do. మీరు అనుకోవచ్చు ఒక యవనస్తుడు ఏం చేయగలడు అని. You can sacrificially give
and support the ministry. మీరు ఆ యొక్క సాక్రిఫిషియల్ గా త్యాగపూరితంగా మీరు ఇచ్చి సేవకు మీరు సహాయం చేయవచ్చు. And I was praying one day to fill me with the Holy Spirit. ఒక రోజు నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నన్ను పరిశుద్ధాత్మతో నింపవా అని. I was basically from Evangelical Union organization. ఆ ఒక evangelical organization నుంచి నేను వచ్చాను. It was always against the baptism of the Holy Spirit. వాళ్ళు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. But I was realizing that I need power. నాకు అర్థమవుతోంది, నాకు పైనుండి వచ్చే శక్తి కావాలి అనేది అర్థమవుతున్నప్పుడు I was very much allergic towards the noise. ఈ యొక్క పెద్ద పెద్ద శబ్దాలు యొక్క వీటికి నాకు అంతగా పడదు అవి వింటాం. So one day I went alone and prayed to God. సో కాబట్టి నేను ఒక రోజు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాను. The Lord anointed me with the Holy Spirit. పరిశుద్ధాత్మతో ఆయన నన్ను అభిషేకించినాడు. And the Lord started performing miracles through me. నా ద్వారా ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయడం ప్రారంభించారు. And several Pentecostal churches, they also invited us to preach in their churches. అనేకమైనటువంటి పెంతెకోస్తు సంఘాలు కూడా నన్ను వారి యొక్క చర్చెస్ లో వాక్యాన్ని బోధించడానికి నన్ను పిలిచారు. There was a great revival through us. మా ద్వారా దేవుడు ఒక గొప్ప ఉజ్జీవాన్ని అక్కడ తీసుకొచ్చారు. In 1970, 1970 సంవత్సరంలో few young people we gathered together. యవనస్తులుగా మేము కొద్దిమంది కలుస్తూ ఉండేవారం. We were praying for 3 days. 3 రోజులు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండేవారం. And the Lord gave us a promise. దేవుడు మాకు ఒక వాగ్దానం ఇచ్చారు. There shall be showers of blessing. ఇదిగో ఆశీర్వాదములు కుమ్మరించబడునుగాక అని. So that is from Ezekiel chapter 34 and verse 26. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము Ezekiel 34:26. 26వ వచనము 34:26. Keep listening to me. ఇవి చెప్తా ఉంటాను, దయచేసి మీరు వినండి. So then we called our meetings as blessing meetings. సో ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి దేర్ షల్ బి బ్లెస్సింగ్స్ అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి మా యొక్క మీటింగ్స్ ని బ్లెస్సింగ్ మీటింగ్స్ అని పేరు పెట్టాం. Our meetings were called as blessos. మా యొక్క మీటింగ్స్ ని బ్లెస్ సోర్స్ అనేటువంటి ఆ యొక్క పేరు పెట్టాం. So means bless me O Lord. బ్లెస్ సో అంటే ప్రభువా ఆ విధంగానే మమ్మును ఆశీర్వదించు అని అర్థాన్ని వచ్చినటువంటి మాట. In 1971 we had about 250 youth. 71వ సంవత్సరం వచ్చేసరికి మేము 250 మంది యవనస్తులమయ్యాం. Then it started increasing. ఆ విధంగా year by year. సంవత్సరం తర్వాత సంవత్సరం ఆ విధంగా ఒక గుంపు పెరుగుతూ వచ్చింది. And about 1500 young men started coming for these blesso meetings. ఈ బ్లెస్సో మీటింగ్స్ కి ఒక 1000 మందికి పైగా యవనస్తులు రావడం ప్రారంభించారు. And women also said we also want such meetings. సో ఆ స్త్రీలు కూడా చెప్పారు మాకు కూడా ఇలాంటి మీటింగ్స్ కావాలి అన్నారు. And we called those meetings as revivo. ఆ యొక్క మీటింగ్స్ ని రివైవో అనేటువంటి పేరు పెట్టాము. Revivo means revive me O Lord. రివైవో అంటే అర్థమైంది ప్రభువా నన్ను కూడా నీవు ఉజ్జీవపరచు అని. The Lord gave us a vision. దేవుడు మాకు ఒక దర్శనాన్ని ఇచ్చారు. Revival among young men and evangelism through young people. యవనస్తుల మధ్య గొప్ప ఉజ్జీవము, ఆ ఉజ్జీవము ద్వారా యవనస్తుల ద్వారా స్వార్థ పరిచర్య చేయడం అనేది. So we have a great burden to reach the unreached places of India. భారతదేశంలో సువార్త అందనటువంటి ప్రాంతాలను చేరుకోవాలని గొప్ప భారాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. So the vision the Lord gave was revival and evangelism. ప్రభు మాకు ఆ యొక్క దర్శనాన్ని ఇచ్చాడు, ఉజ్జీవాన్ని ఇచ్చాడు, స్వార్థ పని చేయమని చెప్పారు. So our ministry started like a mustard seed. ఒక ఆవగింజలాగా మా యొక్క పరిచర్య ప్రారంభించబడింది. With 10 rupees we started the ministry. 10 రూపాయల ఆ యొక్క వనరులతో మేము సేవను ప్రారంభించాము. Several crores of rupees the Lord has given to us because we were faithful with 10 rupees. ఆ యొక్క 10 రూపాయల విషయంలో మేము చాలా నమ్మకంగా ఉన్నాం కాబట్టి ఈ దినాన కోట్ల రూపాయల దేవుడు మాకు అప్పగిస్తూ ఉన్నాడు పరిచర్య కొరకు. So we have our missionary ministry in about 14 states of India. భారతదేశంలో 14 రాష్ట్రాల్లో యొక్క మిషన్ పరిచర్య జరుగుతూ ఉంది. We have missionaries in Jammu Kashmir. జమ్మూ కాశ్మీర్ లో మిషనరీలు ఉన్నారు. We have missionaries in ఒరిస్సాలో మిషనరీలు ఉన్నారు. గుజరాత్ లో ఉన్నారు. మహారాష్ట్రలో ఉన్నారు. So 14 states of our country we have about 350 missionaries. ఆ విధంగా 350 మంది మిషనరీలు 14 రాష్ట్రాల్లో మన దేశంలో పనిచేస్తూ ఉన్నారు. So our aim is to take the gospel to the places where Christ has not been told once. క్రీస్తు నామం ఎక్కడైతే ఒక్కసారి కూడా ప్రకటించబడలేదో ఆ ప్రాంతానికి సువార్త తీసుకుని వెళ్ళాలి అనేది మా యొక్క భారమైనది. There is no other name that is given under heaven other than the name of the Lord Jesus Christ through which can be saved. ఆకాశము కింద పెట్టబడిన మరి ఏ నామమున రక్షణ కలుగు కానీ యేసు నామములోనే రక్షణ కలుగును. Dear friends,
ప్రియ స్నేహితులారా, So God has a plan for every one of us. మన యొక్క ప్రతి ఒక్కరి జీవితం పట్ల దేవునికి ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉన్నది. So I want you to know that there is a plan of God for you. కాబట్టి మీలో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మీ జీవితాల్లో దేవునికి ఉన్నతమైన ఉద్దేశం ఉంది. There is only one life ఒకే ఒక్క జీవం, and also it will be past. అది చాలా త్వరగా గతించిపోయి What we have done for Christ alone last. క్రీస్తు నిమిత్తం ప్రభు కొరకు మనం ఏది చేసామో అది ఉంటుంది. So why are we in this world? ఏంది లోకములో మనం? Why are we in this world? ఏ కొరకు మనం ఈ లోకంలో Are we in జీవిస్తాం? world just go to heaven? కేవలం పరలోకం వెళ్ళడానికి ఉన్నా No. కాదు. God's not saved just to take us to heaven. ఏదో కేవలం లోకానికి తీసానికే దేవుడు మనల్ని రక్షించలేదు. So God has saved us and He has been keeping on this world. Why? Because for His glory. దేవుని రక్షించి ఆయన మనల్ని ఇంకను కొనసాగిస్తూ మనల్ని కాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మహిమ కోసం ఉంచడానికి. I want to see one scripture verse. అందరూ కూడా ఒక భాగాన్ని చూడని నేను ఆశపడతా The ఉన్నాను. book of Isaiah, యెషయా chapter 61, 61వ అధ్యాయం. verse 3, latter portion of it. యెషయా 61వ అధ్యాయం. The book of Isaiah, chapter 61, third verse, latter portion. మూడవ వచనం ఆ చివరి ఆ యొక్క భాగాన్ని మనం చూద్దాం. So we are planted by the Lord for His glory. యెహోవా నాటిన చెట్లని వారి పేరు పెట్టును, యెహోవా తను మహిమపరచుకొను, నీ తను మస్కి వృక్షమని మనకు పేర్చబడును. So what are we in this world? ఎందుకు ఈ లోకంలో ఉన్నాం? To bring glory to God. దేవు నామానికి మహిమ తీసుకోవడానికి. Shall we say hallelujah? హల్లెలూయా తమా, Hallelujah. హల్లెలూయా. We in this world for His glory. ఆయన యొక్క మహిమ కొరకు మనం జీవిస్తూ ఉన్నాం. So God has come to glory to His name. కాబట్టి ఆయన నాకి మహిమను రావడానికే దేవుడు మనల్ని ఉంచారు. And Apostle Paul in the 14th chapter, రోమీయులకు రాసిన 14వ and in verse 7 and 8, 7-8 చూసినట్లయితే he says, ఆయన చెప్తాడు. see, Romans 14th chapter, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము and verse 7 and 8. 7-8 What చూసినట్లయితే does he say? Yes. ఏమలిస్తా ఉన్నా? None of us live to himself and no one die himself. మనలో ఎవడును తన కోసమే బ్రతుకుడును, తన కోసమే చనిపోడు. If we ఆ విధంగా బ్రతికినడలా live unto the Lord, ప్రభువుకు బ్రతుకుచున్నాము. and if we die, మనం చనిపోయిన we die to the Lord. ప్రభువు కోసమే చనిపోతున్నాము. Whether you live or die, you are lost. కాబట్టి మనము బ్రతికినను చనిపోయిన ప్రభువు అన్నాము. So why do we live? ఎందుకు మనం ఇంత We ఉన్నాం? live for the Lord. ప్రభువు కోసం ఇస్తా ఉన్నాం. You die, ఎందుకు చనిపోతా ఉన్నాం? we die for Lord. ప్రభువు చనిపోతూ ఉన్నాం. Whether you live or die, you belong to God. కాబట్టి జీవించినను చనిపోయినను ప్రభు కోసమే చేస్తా ఉన్నాం. Yeah, we are living in this world for God. కాబట్టి దేవుని నిమిత్తమే, దేవుని కొరకే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. The gospel we have, మనం ఎలాంటి స్వార్థను కలిగి ఉన్నాము? gospel we have is called the gospel of glory. ఇది మాయుక్తమైనటువంటి మహిమ సువార్తగా పిలువబడుతున్న కలిగి ఉన్నాం. So God has kept us in this world for His glory. కాబట్టి దేవుడి ఆయన నామ మహిమ కొరకై దేవుడు మనల్ని ఉంచినారు. I will quickly say how we can glorify God this earth. ఈ యొక్క భూమి మీద దేవుని మనం ఏ విధంగా పరచగలము అనేది చాలా క్లుప్తంగా మీకు చెప్తాను. We can glorify God this earth through our life. మన జీవితం ద్వారా దేవుని మహించగలము. Jesus said in Matthew's Gospel 5th chapter 16 words, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువారు సెలవిస్తా ఉన్నారు. Jesus said, యేసు చెప్తున్నారు. what did He say? ఆయన ఏం చెప్పారు? Let your light show shine before men, that they may see your good works and glorify your Father in heaven. మనుషులు సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రిని మహించినట్లు వారి ఎదుట మీరు వెలుగు ప్రకాశింపి. When men see good works, మన జీవితంలో మంచి పనులను మనసు ఉన్నప్పుడు they glorify God. వారు దేవుని పరుస్తారు. So we need to be a role model God in this world. కాబట్టి ఈ లోకములో మనం దేవుని కొరకై మనం మాదిరికరమైన జీవితాలను జీవించాలి. Our life should bring glory to God. కాబట్టి మన యొక్క జీవితాలే దేవునికి మహిమను తీసుకురావాలి. So what our life should speak, we should speak about the magnificent
things of God. మన యొక్క జీవితం అనేది దేని చూపించాలి, దేని గురించి మాట్లాడాలంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మహోత్కృష్టమైన విషయాల జీవితం. So is a Christian. So is a Christian. పలానా వ్యక్తి క్రైస్తవుడు, He will not tell lies. అతను చెప్పడు, He will not get bribes. అతను లంచపడు, He will not get angry. అతడు కోపడడు, He will not beat. అతడు కొట్టడు, He will not commit murder. అతడు నరహత్య He చేయడు, will not commit adultery. అతడు విచారము చేయడు. So through our life, కాబట్టి జీవితం ద్వారా we can bring glory to God. మన జీవితంలో దేవుని నామానికి మహిమ రాగలము. Christians are not people who are just only preachers. క్రైస్తవులను కేవలం బోధించే వాళ్ళు కాదు, We should exhibit the life of Christ in our life. మన యొక్క జీవితాల ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని బయట చూపించాలి. We should walk what we say. మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని జీవించాలి. If you say that love your enemies, నీ యొక్క శత్రువులను ప్రేమించమని నువ్వు you చెప్పినట్లయితే should love your enemies. నీవే నీ యొక్క శత్రువుని ప్రేమించాలి. If you are not leading an exemplary life, నీవు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించకుండా how can other people accept the Lord Jesus Christ? అది నీ జీవితంలో నువ్వు చేయకుండా ఇతరుల జీవితాలు అది ఏ విధంగా కనబడుతుంది? See, supposing you say Jesus saves, you wear a Jesus saves badge. ఒక టీ షర్ట్ లో కానీ లేకపోతే ఒక బ్యాడ్జ్ లో కానీ జీసస్ యేసు ప్రభు రక్షిస్తాడు అని ఒక And if you are బ్యాడ్జ్ పెట్టుకొని if you are addicted to drinks, ఆ యొక్క మత్తు పానీయాలకి లేకపోతే తాగుడికి నువ్వు బానిస every అయిపోయినట్లయితే day there is shouting and fight going on in your house. సో నీ ఇంట్లో ఎప్పుడు చూసినా సరే గొడవలు అల్లర్లు కొట్టుకోవడాలు, How your neighbor will accept Jesus Christ? నీ యొక్క పొరుగువాడు యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా అంగీకరిస్తాడు? No, what they will say? వాళ్ళు ఏమంటారంటే He said Jesus saves. ఆ యేసు ప్రభువు రక్షిస్తాడని చెప్తాడు. No, he could not save him even from the addiction of drinks. ఆ యొక్క మత్తు పానీయాలు లేకపోతే ఆ యొక్క మందు తాగకుండా తను తానే రక్షించుకోలేకపోతున్నాడే. Dear friends, ప్రియ స్నేహితులారా, let our life bring glory to God. కాబట్టి మన యొక్క జీవితాలు దేవుని నామానికి మహిమను తీసుకురావాలి. Now one day a man was selling hair oil. ఒకరోజు ఒక వ్యక్తి ఈ యొక్క హెరాయిన్ మత్తు మారక ద్రవ్యాలని అమ్ముతున్నాడు. He was shouting hair oil, hair oil, hair oil. అతను హెరాయిన్ అని చెప్పేసి ఆ యొక్క అరుస్తున్నాడు. A woman whose hair oil. ఓకే, సారీ, హెయిర్ ఆయిల్ అంటే తలకి రాసుకునేటువంటి నూనె. There was a lady ఒక స్త్రీ ఉంది whose hair was falling very quickly. చాలా త్వరగా జుట్టు రాలిపోతుందంట ఆమెకి. The woman was afraid that soon she may become a bald-headed man like me. ఆమె రోజు భయం వేస్తా ఉంది, నాలాగా ఆమెకి కూడా జుట్టు ఊడిపోయి ఆ యొక్క బట్టతలు వస్తుందేమో అని. So when somebody was telling hair oil, అక్కడ ఎవరో నుంచొని ఇదిగో నూనె తలకు నూనె అని చెప్తున్నప్పుడు she immediately came out to, వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. hair oil come here, hair oil come చప్పట్లు here. కొట్టి నూనె అమ్మే వాళ్ళ రండి దగ్గరికి రండి అన్నారు. The hair oil man came quickly to the woman's house. ఆయన పరిగెత్తుకుంటూ ఆ స్త్రీ ఇంటికి పరిగెత్తుకుంటూ ఆ యొక్క ఆయిల్ నూనె తీసుకొచ్చాడు. When the lady saw this man, ఆ యొక్క స్త్రీ ఈయన చూసినప్పుడు he was a bald-headed man. సో ఆయన బట్టతల కలిగి ఉంది ఆయనకి. Now what did the woman say? ఇప్పుడు ఆ యొక్క స్త్రీ ఏమంటది? Oh, hair oil. నూనె అమ్మే ఆయన, First apply your hair oil to your hair. నీ నూనె ముందు నీ తలకు రాసుకో, Let hair grow. నీ తల మీద ముందు ఎంటుకలు పెరగని, Then I will purchase your hair oil. అప్పుడే నీ యొక్క నూనె నేను కొంటాను. Dear friends, ప్రియ స్నేహితులారా, that is what Jesus said. అదే యేసు ప్రభువు చెప్పాడు. Let your light shine before men, that they may see your good works and glorify the Father who is in heaven. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. Through your life we can bring glory to God. కాబట్టి మన యొక్క జీవితం ద్వారా దేవుని మనం మహిమపరచగలము. Through our lips we can bring glory to God. మన యొక్క నోటి ద్వారా, మన పెదవుల ద్వారా దేవుని మహిమపరచగలము. Now what did Jesus say? యేసు ప్రభువు ఏం చెప్పారు? In John's Gospel 17th chapter, యోహాను సువార్త 17వ అధ్యాయంలో, John's Gospel 17th chapter 4th words, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము, Jesus says, యేసు ప్రభువు చెప్తున్నారు, I have glorified you on the earth. ఇదిగో భూమి మీద నేను నేను మహిమపరిచితిని. What did Jesus do while he was on the earth? ఈ యొక్క భూమి మీద ఈ లోకంలో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు? Father, Father, Father. తండ్రి 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 అని ఆయన చెప్తూ ఉన్నాడు. For everything
he was referring to the Father. ప్రతి విషయంలో ప్రతి దాని కొరకు ఆయన తండ్రి యొక్క ప్రస్తావన తీసుకొస్తూ So he ఉండేవారు. was exalting the Father. తండ్రిని ఆయన హెచ్చిస్తూ ఉండేవారు. He was lifting up the Father. తండ్రిని ఆయన హెచ్చిస్తూ ఉండేవారు. He was glorifying the Father. తండ్రిని ఆయన మహిమపరుస్తూ ఉన్నారు. And when he has to die on the cross, ఆ యొక్క శిలువ మీద ఆయన మరణించవలసి this వచ్చినప్పుడు was a very, very classic prayer that was recorded before the death of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించక ముందు ఆయన చేసినటువంటి అతి ఉన్నతమైన ప్రార్థన ఇది. Now what did Jesus say? ఏ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నారు? On the earth I have glorified you. భూమి మీద నిన్ను మహిమపరిచితిని. How? ఏ విధంగా? Through my lips. నా యొక్క నోటి ద్వారా. Dear friends, ప్రియ స్నేహితులారా, why God has planted you on this earth? ఎందుకు దేవుడు ఈ యొక్క భూమి మీద నిన్ను నాటాడు? Through your lips you give glory to God. You tell the name of God. నీ యొక్క నోటి ద్వారా దేవుని మహిమపరచడానికి, అంటే ప్రతి విషయంలో దేవుని నామాన్ని మహిమపరచడానికి. Witness about Jesus. యేసుక్రీస్తు ప్రభువారికి సాక్షిగా ఉండడానికి. Don't say I don't have talents. నాకు తలాంతులు లేవని చెప్పొద్దు. Don't say I cannot speak. నేను మాట్లాడలేనని చెప్పొద్దు. Open your mouth. నీ నోరు తెరువు చాలు. No, I have a good habit. నాకు ఒక మంచి అలవాటు ఉంది. I accepted Jesus at the age of 15, I told you. నేను చెప్పాను, నేను 15 సంవత్సరాల వయసులో ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. Now I am 64. ఇప్పుడు 64 సంవత్సరాలు నాకు. For the last 49 years, గడిచిన 49 సంవత్సరాల నుంచి I have been a witness, or I have been witnessing for the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి గురించి నేను సాక్ష్యం ఇస్తూనే ఉన్నాను. One day I was traveling in a train. ఒక రోజు నేను ఆ యొక్క ట్రైన్లో ప్రయాణం చేస్తా ఉన్నాను. I just to participate in a revival meeting. ఆ ఒక రివైవల్ మీటింగ్కి వెళ్ళడానికి వెళ్తున్నాను. I always used to keep my Bible outside. నా యొక్క బైబిల్ ఎప్పుడు కూడా నేను ప్రయాణం చేసేటప్పుడు బయటే పెడతాను. There was an young man sitting before me. నా పక్కనే ఒక యవనస్తుడు కూర్చొని ఉన్నాడు. I was always looking at the young man. ఆ యొక్క యవనస్తుడు వైపు నేను చూస్తా ఉన్నాను. He was very tall, చాలా ఎత్తున్నాడు, fair complexion, చాలా చూడడానికి చాలా అందంగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. and I wanted to talk to him. సో నాకు ఆయనతో మాట్లాడాలనిపిస్తా ఉంది. I asked him, ఆయన అడిగాను, sir, where are you working? అయ్యా మీరు ఎక్కడ పనిచేస్తా ఉన్నారు అని అడిగాను. He said, I am working in BSF. BSF లో పనిచేస్తున్నాను, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. He is able to tell this. But I couldn't know what is BSF. ఈయనైతే చెప్పాడు కానీ నాకు BSF అంటే ఏంటో తెలియదు. So I asked the young man, ఆయన అడిగాను, what do you mean by BSF? BSF అంటే ఏంటి అని అడిగాను. He just put his hand on his head. ఆయన ఇట్లా కొట్టుకున్నాడు. He said, ఆయన అన్నాడు, sir, BSF means Border Security Force. BSF అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి అని చెప్పాడు. And I told him, where are you in the border? ఏ బార్డర్లో ఎక్కడున్నారు మీరు అని అడిగాను. Sir, I am in the border of India, Pakistan. పాకిస్తాన్ ఇండియా బార్డర్లో నేను పనిచేస్తా ఉన్నాను. Every day there will be firing and cross firing. ఎప్పుడు కూడా మేము కాలటం వాళ్ళు కాలటం క్రాస్ ఫైరింగ్ ఉంటుంది. And our life is at risk every day. ప్రతిరోజు మా యొక్క జీవితాలు ఆ యొక్క ప్రమాదంలో ఉంటాయి. Then I told him, అప్పుడు చెప్పాను, oh, you would have been really enjoying the life in a military. సో మిలిటరీలో ఉండి నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటా అన్నాను. Then the young man said, అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడు, sir, horrible. సార్ చాలా అది భయంకరం అండి. He started telling one or two things. ఒకటి రెండు విషయాలు చెప్పడం ప్రారంభించాడు. He said, ఆయన చెప్పాడు, everything will be thrown only in the helicopter. సో పైనుంచి హెలికాప్టర్లో నుంచి అన్ని కింద పడేస్తూ ఉంటారు. And in Jammu Kashmir area, fog, everywhere fog. ఎక్కడ చూసినా పొగ మంచు ఉంటుంది జమ్మూ కాశ్మీర్లో. And what we have to do? మేం చేయాలి? So to get little bit of water, కొంచెం నీళ్ళ కోసం we have to put so much of firewood. చాలా ఆ యొక్క కలపని అంటే ఆ యొక్క వుడ్ని తగలబెట్టాలి. And we have to get water. అప్పుడు మాకు నీళ్ళు వస్తాయి. After taking this water to the bathroom, అంత కష్టపడి అంత కలప కాల్చి దాన్ని వేడి చేసుకుని ఆ బకెట్ ని బాత్రూంలో తీసుకెళ్లే లోపు by the time we wanted to use the water, it will become ice. సో ఆ నీళ్ళని బాత్రూంలో పెట్టి వాడే లోపే అది ఐస్ అయిపోతాయి. Such horrible life in military. భయంకరమైంది ఆ మిలిటరీలో జీవితం. Oh, then I got the point. అప్పుడు వెంటనే that's how you should try to find out a point to share the gospel. సో కాబట్టి ఆ విధంగా ఒక అవకాశాల కోసం ఆ విధంగా వెతుకుతూ ఉండాలి. Then I told him, అప్పుడు చెప్పాను,
So much of sacrifice, he says, we are doing for the country. ఆయన చెప్పాడు మేము దేశం కోసం ఎంతో త్యాగం చేస్తా ఉన్నామన్నారు. I told him, అప్పుడు చెప్పాను, do you know the sacrifice of the Lord Jesus Christ? యేసు క్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ యొక్క త్యాగము, బలియాగము నీకు తెలుసా అని అడిగాను. You say, then I started about the cross and other things. ఆ యొక్క సిలువను గురించి ఆ విషయాలనే చెప్పాను. Then I told him, అప్పుడు చెప్పాను అతనితో, why don't you give your life to Jesus and sacrifice your life for the one who gave his life for you? నీ కోసము ఆయన జీవితాన్ని అర్పించినటువంటి ఆయన కోసం నువ్వెందుకు నీ జీవితాన్ని ఇవ్వకూడదు అని అడిగాను. Then the train stopped in one place. ఒక స్థలంలో ట్రైన్ ఆగింది. Young man got down, ఆ యవనస్తుడు కిందకి దిగాడు, got some sweets. ఆ కొన్ని స్వీట్స్ తీసుకొచ్చాడు. Then he got in. లోపలికి వచ్చాడు. There were a lot of people who were sitting in the second class AC room. ఆ యొక్క సెకండ్ క్లాస్ ఏసీ రూమ్ లో చాలా మంది కూర్చొని ఉన్నారు. He was just looking at me, నా వైపు ఇలా చూస్తా ఉన్నాడు, staring at me. ఆ విధంగా తీక్షణంగా చూస్తా I was ఉన్నాడు. afraid this beers fellow may kill me. సో వీడని చంపేస్తాడేమో భయం వేస్తుంది నాకు. Suddenly he fell down at my knees. సో వెంటనే ఆ విధంగా చూస్తూ ఆ వంగి కాళ్ళ మీద పడ్డాడు. He told me, అని చెప్పాడు, sir, I want to accept Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారు నేను సొంత రక్షకుడిగా అంగీకరించాలనుకుంటున్నాను. Dear friends, ప్రియ స్నేహితులారా, that is the condition of all the people of our country. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క పరిస్థితి అది. Why are you in this world? ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నావు? Why God has kept you in this world? ఎందుకు దేవుడు ఈ లోకంలో ఉంచాడు? To witness for Jesus. యేసు క్రీస్తు ప్రభువారికి సాక్షిగా ఉండటానికి, To provide a good life. మంచి జీవితాన్ని జీవించడానికి, To be a witness for Jesus. యేసు క్రీస్తు ప్రభువారి కొరకు సాక్షిగా ఉండటానికి. How can you glorify God? Thirdly, మూడవదిగా ఏ విధంగా ఆయన నామాన్ని మనం మహింపరచగలము? you can glorify God through your death. నీ మరణము ద్వారా కూడా దేవుని నువ్వు మహింపరచగలవు. Through your death? నీ మరణము ద్వారా కూడా. Dear brother, how can I glorify God through my death? అయ్యా నా మరణం ద్వారా నేను ఎట్లా మహింపరుస్తానయ్యా అనొచ్చు మీరు. Jesus Christ, after he woke up or risen from the dead, ఆయన మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత he asked Peter పేతురు దగ్గరికి వచ్చి అడిగాడు. 3 times, 3 సార్లు అడిగాడు, Peter, పేతురు, do you love me? నీవు నన్ను ప్రేమించుచున్నావా? Lord, I love you. ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను. Then feed my lambs. ఇదిగో నా యొక్క గొర్రె పిల్లలను మేపుము. Then feed my sheep. నా యొక్క గొర్రెలను మేపు. Then Peter, the Lord told Peter, అప్పుడు పేతురుతో ప్రభు అంటున్నారు, in John's Gospels 21st chapter యోహాను సువార్త 21వ అధ్యాయము and 18th and 19th words, 18, 19 వచనాలు. Peter said, when Peter said, Lord, you know everything. ప్రభువా నీకు సమస్తమును తెలుసయ్యా. And Lord said, అప్పుడు ప్రభు అన్నారు, most assuredly I say to you, నిశ్చయముగా నేను నీతో సెలవిచ్చుచున్నాను, when you were younger, you girded yourself and walked wherever you wished. నీవు యవనస్తుడిగా ఉన్నప్పుడు నీవు నీ ఇష్టం వచ్చిన చోటుకు నువ్వు వెళ్ళితివి. When you are old, నువ్వు ముసలివాడివైనప్పుడు you will stretch out your hands and another will gird you and carry you where you do not wish. నీ చేతులు నీవు చాపుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకు నిన్ను మోసుకుని పోవునని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. This Jesus spoke, ఈ మాటలు ప్రభు సెలవిచ్చారు. signifying ఏమి సెలవిస్తా ఉంది? ఆ మాటలు ఏముందంటే, by what death he would glorify God. సో ఎలాంటి మరణము పొందువాడై ఉన్నాడో ఆ మరణముల గురించి ఈ మాటలు సెలవిచ్చినారు. Jesus was crucified straight on the cross. యేసుక్రీస్తు ప్రభువారు యొక్క సిలువ మీద ఆయన నిలువుగా సిలువ వేయబడ్డారు. But Peter said, I am unworthy to be crucified like Jesus. So he was crucified upside down. సో పేతురు అంటా ఉన్నాడు, నేను యేసుక్రీస్తు ప్రభువారి లాగా సిలువ వేయబడటానికి యోగ్యుని కాదు, కాబట్టి నన్ను తలకిందులుగా సిలువ వేయమని చెప్పాడు. That's why Jesus said, through what death he will glorify me. కాబట్టి ఎలాంటి మరణము ద్వారా నీవు నన్ను మహిమపరుస్తావో అని ఆ సందర్భంలో ఈ మాటలు చెప్పాడు. Now few months back I was reading a book called Martyrs for Christ. కొన్ని నెలల క్రితం నేను క్రీస్తు కొరకు హతసాక్షులైనటువంటి ఆ యొక్క పుస్తకాన్ని నేను చదువుతున్నా. I was reading a book in which it tells about what were the last words of these martyrs they spoke before death. సో ఆ పుస్తకాన్ని నేను ఏ కోణంలో చదువుతున్నానంటే, ఈ యొక్క హతసాక్షులందరూ చనిపోతా ఉన్నప్పుడు వారు చివరిగా పలికినటువంటి మాటలు ఏంటి అనేది నేను చూస్తా ఉన్నాను. It narrated 200 martyrs. ఆ విధంగా వారు పలికినటువంటి ఆ యొక్క చివరి మాటలు రాస్తూ 200 మంది హతసాక్షులతో ఆ పుస్తకం రాశారు. Very రాశారు. interesting book. చాలా అది ఇంట్రెస్టింగ్ పుస్తకం అది. So I was just reading.
అది చదువుతూ ఉన్నాను నేను. I came across two Chinese teenaged girls. ఆ యొక్క చైనా దేశానికి చెందినటువంటి యవనస్తులైనటువంటి ఇద్దరు వాళ్ళ విషయమే చూశాను. They were communist girls. వాళ్ళు కమ్యూనిస్టులు అయినటువంటి ఆ యొక్క బాలికలు వాళ్ళు. But they accepted the Lord Jesus Christ. వారు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. So they started praying in tunnels. ఆ యొక్క గుహల్లోకి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. During those days, praying and everything was forbidden in China. ఆ యొక్క దినాల్లో చైనాలో ప్రార్థన చేయడం కానీ వాక్యం చదవడం కానీ అవన్నీ కూడా అవి బ్యాన్ చేయబడినాయి. No God was their theory. సో No God. దేవుడు లేడు అనేది వాళ్ళు నమ్మేటటువంటి సిద్ధాంతం. But these two girls, they continued their prayers. సో కానీ వీరిద్దరైతే వారి ప్రార్థనని కొనసాగించారు. The Chinese government warned them. చైనా గవర్నమెంట్ వారు వాళ్ళని గద్దించారు. And they sent the army. అక్కడ ఆర్మీని పంపించారు, సైనికులను పంపించారు. The army also warned them. ఆ యొక్క సైనికులు కూడా వచ్చి వాళ్ళని గద్దించారు, హెచ్చరికలు చేశారు. These girls did not stop praying. కానీ వీళ్ళు ప్రార్థన చేయడం మాత్రం ఆపలేదు. Now finally what did the army do? ఆ యొక్క సైనికులు వచ్చి ఎవరికి ఏం చేశారంటే, They put these two girls in front of the wall. ఆ యొక్క గోడకు ముందు వాళ్ళిద్దరు నిలబెట్టారు. These two girls were made to stand closer to the wall. ఆ యొక్క గోడకి దగ్గరగా వాళ్ళిద్దరు నుంచోబెట్టారు. The army people said, ఆ యొక్క సైనికులు అంటూ ఉన్నారు, now you say hereafter I won't pray to Jesus. యేసుక్రీస్తుకి ఇక నుంచి నేను ప్రార్థన చేయను అని చెప్పు నువ్వు. Then we will leave you. అప్పుడు విడిచిపెడతాం. These girls said, ఈ ఇద్దరు చెప్పారు, no, he has saved me. ఆయన మమ్మల్ని రక్షించారు. Till my death I will not leave him. సో నా మరణము వరకు కూడా ఆయన నేను విడిచిపెట్టను. And they were very adamant for Jesus. సో వారు యేసుక్రీస్తు ప్రభువారి కోసం ఆ విధంగా వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు ఆయన్ని. Then the army అప్పుడు ఆ సైనికులు brought the pastor, ఆ యొక్క పాస్టర్ గారిని తీసుకొచ్చారు, who led these two girls to Christ. వీళ్ళిద్దరిని కూడా ప్రభు దగ్గర నడిపించినటువంటి ఆ యొక్క పాస్టర్ని తీసుకొచ్చారు. The army people told him, if the pastor shoots the girl, they will spare his life. If the pastor shoot these two girls, they will spare his life. సో ఆ యొక్క సైనికులు అంటా ఉన్నారు, అప్పుడు పాస్టర్ గారు అంటున్నారు, నువ్వు గనక ఈ ఇద్దరిని గనక కాల్చి చంపితే నిన్ను చంపకుండా వదిలేస్తామని పాస్టర్ కు చెప్పారు. So the pastor was holding the gun. పాస్టర్ గారు ఇప్పుడు ఆ యొక్క గన్ను పట్టుకున్నారు. These two girls were surprised. వీళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు. వీళ్ళు They were just removing their specs and asking each other, does he not look like our pastor? ఈయన మన పాస్టర్ గారులానే ఉన్నారు కదా అన్నట్లుగా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. The other girl said, yes, our own pastor. ఇంకా రెండేమని చెప్తుంది, అవును నిజమే, ఈయనే మన పాస్టర్ అని చెప్పింది. Then they looked at the pastor. అప్పుడు ఆ పాస్టర్ ఆయన వైపు చూసి, These girls said, వీళ్ళిద్దరు చెప్పారు, that was the last verse these two girls said. వాళ్ళు చెప్పినటువంటి చివరి మాటలు ఇవి. పాస్టర్, we thank God for you. నిన్ను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం మేము. Because it is you who told us about Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పింది నీవే మాకు. It is you who baptized us. నీవే మాకు బాప్తిసం ఇచ్చావు. We thank God for you. నిన్ను బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. But we want to tell you one important thing. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మేము మీకు చెప్పాలనుకుంటా ఉన్నాం. After killing us, మమ్మల్ని మీరు చంపిన తర్వాత, please do not die as Judas Iscariot. ఇస్కరియోతు యోధాలాగా వెళ్ళి ఉరి వేసుకుని చావద్దు. Please confess your sins to Jesus as Peter did. పేతురులాగా నీ పాపాలు ఒప్పుకొని మరలా ప్రభు దగ్గరికి రా. After these two girls telling ఈ మాటలు చెప్పిన తర్వాత, the pastor shot these two girls. ఆ యొక్క పాస్టర్ ఇద్దరిని కూడా కాల్చి చంపాడు. Before these two girls could fall onto the ground, వీళ్ళిద్దరు కూడా ఇంకా నేల పడక ముందే the Chinese army shot down the pastor. ఈ యొక్క చైనా సైనికులు ఆ పాస్టర్ని కాల్చి చంపేశారు. He that loveth his life will lose it. తన ప్రాణమును కాపాడుకోని వాడు తన ప్రాణమును He పోగొట్టుకొనును. that loseth his life for my sake will have it. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాని నిత్య జీవము కొరకై పొందుకొనును. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, if you love your father or mother more than me,
నాకంటే ఎక్కువగా నీ తల్లినైనను తండ్రినైనను ప్రేమించినడలా you will lose it. నన్ను పోగొట్టుకుంటావు. He that loveth his life will lose it. తన ప్రాణమును కాపాడు కోరుకుని వాడు పోగొట్టుకుంటాడు. These two girls glorified God through their death. వీరిద్దరూ కూడా వారి మరణము ద్వారా ప్రభుని మహిమపరిచారు. Dear friends, ప్రియ సహోదరులారా, I have not come here to give a big sermon. ఏదో పెద్ద వర్తమానం ఇవ్వాలని నేను ఇక్కడికి రాలేదు. I have given you three important things to you. 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పాను. We are planted for his glory ఆయన మహిమ కొరకే మనం నాటపడ్డాం. through our life. మన జీవితం ద్వారా Let our life speak more than what we speak. మనం ఈ నోటితో ఏది మాట్లాడుతున్నామో దానికంటే బిగ్గరగా మన జీవితం మాట్లాడనివ్వండి. Then through our lips witnessing. మన యొక్క నోటి ద్వారా మన సాక్ష్యం ఇవ్వడం ద్వారా As you go home from this place, ఈ స్థలం నుంచి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు each one ప్రతి ఒక్కరు started telling about Jesus to others. ఇతరులకు యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పడం ప్రారంభించండి. No use of hearing. వింటం ఎప్పుడు వింటమే కాదు. Go to your nearby villages. నీ యొక్క పక్కన గ్రామాలకు వెళ్ళండి. Go to your neighbor. నీ యొక్క ఇంటి పొరుగు వారి దగ్గరికి Go to వెళ్ళండి. all the places. అన్ని స్థలాలకు వెళ్ళండి. If you are ashamed of my name, then I will be ashamed of you when I come in the mid-year along with my Father. మీరు నా నామమును బట్టి Angels in సిగ్గుపడినట్లయితే ఇదిగో దేవదూతల సముఖమున నేను మీ విషయమై కూడా సిగ్గుపడదును. With the last verse I will close this message. ఇక చివరి యొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15th chapter 15వ అధ్యాయము 58 verse. 58వ వచనం. This is the last verse I want to talk and close this session. 1 Corinthians 15:58. కొరింథీయులకు రాసినటువంటి You just మొదటి read it పత్రిక in Telugu. 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా 15:58. ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైండుడి. Be steadfast, స్థిరులై ఉండండి, immovable, కదలని వారుగా ఉండండి, always abounding in the work of the Lord. ఎన్నడను కూడా ప్రభు కార్యాభివృద్ధి ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండండి. Your labor in Christ will never be in vain. మీ ప్రయాస ప్రభునందు మీ ప్రయాస ఎన్నడను వ్యర్థము కాదు. Whatever you sow నువ్వు ఏది విత్తుతావో may not have immediate result, వెంటనే దానికి ప్రతిఫలం చూడకపోవచ్చు, but it will never come back. అది నిష్ప్రయోజనముగా తిరిగి వెనక్కి రాదు. So sow the seed, విత్తనాలు విత్తండి, abound in the work of God. దేవుని యొక్క పనిలో మీరు ఆసక్తి కలిగి ఉండండి. Your labor in Christ will never be in vain. యేసుక్రీస్తు ప్రభువానందు మీ ప్రయాస ఎన్నడూ Shall we కూడా close వ్యర్థము our eyes కాదు. for a word of prayer? ఇదిగో చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. So let everybody commit your life to Jesus. ప్రతి వారు కూడా మీ To lead a జీవితాన్ని life- ప్రభుకు ఇవ్వండి. To lead a life which brings glory to God. దేవుని నామానికి మహిమకరమైన జీవితాన్ని జీవించినట్లుగా మీ Is my జీవితాన్ని ప్రభువుకి life ఇవ్వండి. bringing glory to God? నా జీవితం ప్రభు నామానికి మహిమ తీసుకొస్తుందా? Is my family bringing glory to నా God? కుటుంబం దేవుని నామాన్ని మహిమపరుస్తున్నదా? Is my children bringing glory to నా God? పిల్లలు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారా? Is God's name is blasphemed? నన్ను బట్టి because of దేవుని me? యొక్క నామము దూషణ పాలగుచున్నదా? Is God's name is blasphemed because of me? ఇదిగో నన్ను బట్టి దేవుని నామము దూషణ పాలగుచున్నదా? Jesus said, యేసు ప్రభువారు చెప్తున్నారు, Father, I have glorified you. తండ్రి నేను నిన్ను మహిమపరిచి ఉన్నాను. Whatever you wanted me to do, I have done it. నువ్వు ఏదైతే నాకు చేయుటకు అప్పగించావో దాన్ని నేను సంపూర్ణంగా నెరవేర్చితిని. Thank you, Jesus. ప్రభువా మీకు వందనాలు. Shall we all open our mouth and say hallelujah మనందరం గట్టిగా and మన నోరు thank the తెరిచి Lord? ప్రభువా మీకు Come on, everybody వందనాలు. open your అందరూ mouth నోరు and తెరిచి thank the ప్రార్థన Lord. చేయండి. అందరూ నోరు తెరిచి అడుగుదాం, ప్రభువా మీకు వందనాలు తండ్రి. Hallelujah. Hallelujah. Everybody open your mouth and thank the అందరూ Lord. అందరూ చెప్దాం, Thank ప్రభువా you. మీకు The Spirit of the Lord is moving in our దేవా midst. మీకు స్తోత్రాలు Open your, చెల్లిస్తున్నాము. come on, everybody open your mouth. ఖాళీగా ఎవరు కూర్చోవద్దు, నోరు Thank తెరిచి you. అందరం Thank ప్రార్థన you. చేద్దాం. Thank you, ప్రభువా Lord. Thank మీకు you, వందనాలు Jesus. తండ్రి, స్తోత్రాలు Thank ప్రభువా. you, Jesus. దేవా మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు. Thank you, Jesus. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువా
అయా నేను మిమ్మల్ని మహిమపరచడం మాకు నేర్పించిన మా ప్రభా. దేవా నా జీవితం ద్వారా, నా సాక్ష్యం ద్వారా మా ప్రభా, నా మరణము ద్వారా కూడా మా ప్రభా అయా మిమ్మల్ని మహిమపరచుటకు మా ప్రభు సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేయండి. దేవా నాయన నిజమే మా ప్రభా, అయా మీ నామానికి మహిమకరంగా జీవించడానికే ఈ లోకంలో మీరు నన్ను ఉంచి ఉన్నారు మా ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా నిజమే అనేక సార్లు నా జీవితాన్ని బట్టి మీ నామం దూషణ పాలైంది మా ప్రభా. అయా మీ నామాన్ని ప్రభా తృణీకరించారు మా ప్రభా. అయా మిమ్మల్ని మా ప్రభా మహిమపరచలేని వాడుగా నేను జీవించాను మా ప్రభా. దేవా నన్ను బట్టి మా ప్రభా అయా నా యొక్క స్నేహితుల దగ్గర, నా బంధువుల దగ్గర, అయా నేనుంటున్నటువంటి నా యొక్క సహోదరుల దగ్గర మా ప్రభా మీ నామము దూషణ పాలైంది మా ప్రభా. దేవా నన్ను క్షమించండి మా తండ్రి. దేవా నన్ను క్షమించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీకు సాక్షిగా నేను జీవించడానికి సహాయం ఇచ్చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన ఇంటా కూర్చోవాకండి. ప్రార్థన వినటానికి రాలేదు, ఇక్కడ మెసేజ్ అయినట్టు ప్రార్థన వినటానికి రాలేదు. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. మన జీవితాలను ప్రభువుకి ఇచ్చినటువంటి మరొకసారి మనం పరిశీలన చేసుకునే సమయం ఇది. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా మీకు వందనాలు ప్రభువా. Thank you and we praise you Lord for this morning. ప్రభువా ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు Pray చెల్లిస్తున్నాం. for every one of us who are here. ప్రభువా ఇక్కడ ఉన్న ప్రతి వారి కోసం ప్రార్థన Lord, చేస్తున్నాము. we pray that we may bring glory to your name. ప్రభువా వీరందరూ కూడా మీ నామానికి మహిమ తీసుకొచ్చేవారుగా Through our ఉండాలి. life. ప్రభువా వారి జీవితాల ద్వారా, Through our lips. ప్రభువా వారి యొక్క నాలుక Or నోటి even ద్వారా, through our death, Lord. ప్రభువా మరణము ద్వారా కూడా మా తండ్రి Whether we live unto God. ప్రభువా జీవిస్తే మీకోసమే జీవిస్తాం ప్రభువా. When we die unto God. ప్రభువా మీ చనిపోయినట్లయితే మీకోసమే చనిపోతాం Whether మా we live ప్రభువా. or die, we belong to ప్రభువా God. మేము జీవించిన బ్రతికిన మీ వారమై ఉన్నాం మా తండ్రి. Help us to live only for you. ప్రభువా మీకోసం మాత్రమే జీవిస్తాం ప్రభువా. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you. I thank the pastor for giving me an opportunity to share God's word. I also thank you for patiently listening to me. సో ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవుని దాసులకును ఓపికతో విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాం.